హాయ్ అండి. వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను కేక్ రెడీ చేయడానికి కేకు వేసుకునేటువంటి పాత్రను తీసుకొని దానిలోని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి పైన మైదా పిండి అనేది కొంచెం వేసి ఇట్లా మొత్తం కూడా కలిసేలాగా డస్ట్ చేసుకోవాలి. ముందు ఆయిల్ వేస్తే అదంతా పిండంతా అంటుకుంటుందండి. తర్వాత దీనిలోకి వచ్చేసరికల్లా అడుగున బటర్ పేపర్ అనేది నేను పెట్టేశాను. బటర్ పేపర్ లేకపోతే మామూలు పేపర్కి ఆయిల్ పెట్టేసుకొని అని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ 4 కోడిగుడ్లు వైట్ సోనా తీసుకొని వైట్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్తో కూడా పట్టుకోవచ్చు. తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి నేను షుగర్ పౌడర్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. షుగర్ అనేది అది కప్పున్నర తీసుకున్నాను. కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత వైట్ అనేది కలుపుకున్నాం కదా, తర్వాత మిగిలిన ఎల్లో కూడా వేసేసుకొని తర్వాత ఒక మూతడు వెనిలా ఎసెన్స్ వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ అనేది ఫ్లఫీగా రావాలంటే ఈ విధంగా బీట్ చేసుకుంటేనే ఫ్లఫీగా వస్తుంది. అంటే కేక్ అనేది పొంగుతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి అదే కప్పుతోని షుగర్ ఏ కప్పుతో తీసుకున్న అదే కప్తోని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది వేరుశెనగ గుండ్ల ఆయిల్ కాకుండా మిగతా ఆయిల్స్ ఏవైనా తీసుకోవచ్చు. వేరుశెనగ గుండ్ల ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి అది తీసుకోకూడదు. తర్వాత అదే కప్పుతోని ఒక 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. 1 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను ఏమో వంట సోడా తీసుకొని మొత్తం కలిపేసి చక్కగా జల్లించుకోవాలి. ఇది మొత్తం కూడా జల్లించుకున్న తర్వాత కేక్ అనేది మనం రెడీ చేయాలంటే లోపల మనం ఫ్లఫీగా మనం పట్టుకున్నటువంటి బ్యాటర్ అనేది మొత్తం కూడా పోకుండా చక్కగా నిదానంగా ఇట్లా వీడియో క్లిప్లో చూపించిన విధంగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నప్పుడు గట్టిగా ఉంది అనుకుంటే పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కాగబెట్టిన పాలని యాడ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా తిప్పుకోవాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి, ఆపోజిట్లో తిప్పకూడదు. తర్వాత ఇది మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి. కేక్ దేనిలో తయారు చేసుకుంటున్నామో ఆ బాక్స్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా గ్యాప్ అనేది లేకుండా చూసి దానిపైన గార్లిష్ కోసం నేను కిస్మిస్, జీడిపప్పు యాడ్ చేశాను. కేక్ అనేది పెట్టుకోవాలి అని అంటే ముందుగానే మనం ఏం చేయాలి అంటే ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్లోని హీట్ చేసుకోవాలి ఈ గిన్నెని. తర్వాత దాని లోపల ఈ కేకు బాక్స్ని పెట్టేసి లో ఫ్లేమ్లోని హీట్ చేసుకోవాలి. చక్కగా కుక్ అయింది కదా, ఇప్పుడు బాగా కుక్ అయింది లేదనేది చెక్ చేస్తున్నాను. ఇట్లా నేను ఒక చాక్ తీసుకొని కుచ్చి చూశాను, ఏమీ అంటుకోవట్లేదు, అంటే కేక్ అనేది రెడీ అయిపోయిందని అర్థం. తర్వాత దీన్ని బయటికి తీసి సపరేట్ చేసి ఒక క్లాత్ కప్పి ఉంచాలి, డ్రై అయిపోకుండా ఎండిపోకుండా. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని మనం వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా కేక్ని తీయకుండా క్లాత్ కప్పి అలాగే ఉంచాలి. తర్వాత ఇప్పుడు నేను తీసేస్తున్నాను, చల్లారిపోయింది కాబట్టి. చాలా చక్కగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా చక్కగా పొంగింది. ఏ విధంగా పొంగాలి అంటే కేక్ తయారు చేసే విధానంలోనే, అంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండి అనేది కలిపే విధానం చాలా జాగ్రత్తగా కలుపుకుంటే కేక్ అనేది చక్కగా వస్తుంది. నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఫ్లఫీగా మనం కేకు షాపులలో ఎలా కొంటున్నామో అలా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.